ఇలాంటి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గంట వచ్చేదైతే అస్సలు మర్చిపోకండి. గవర్నమెంట్ స్కూల్ నుండి హాస్పిటల్ వరకు 33 ఫీట్ల సీసీ రోడ్డు వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గవర్నమెంట్ హై స్కూల్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ పక్క నుండి వెళ్లే ఎక్లాస్పూర్ రోడ్డు వరకు 33 ఫీట్ల సీసీ రోడ్డు వేయాలని స్థానిక తహసీల్దార్కు పంచాయతీరాజ్ ఏఈ మరియు కోటగిరి పంచాయత్ సెక్రటరీకి బీజేపీ అధ్యక్షులు ఏముల నవీన్ ఆధ్వర్యంలో శుక్రవారం బీజేపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏముల నవీన్ మాట్లాడుతూ గవర్నమెంట్ స్కూల్ నుండి హాస్పిటల్ వరకు ఉన్న రోడ్డు గతంలో పోతంగల్కు వెళ్లే ప్రధాన దారి అని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పోతంగల్ రోడ్డు వేశాక ఈ రోడ్డు ఎక్కువగా వినియోగించకపోవడంపై రోడ్డు ఓ మార్గం వారు కబ్జా చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 33 ఫీట్ల రోడ్డు కబ్జా గురైందని తహసీల్దార్ ఆ రోడ్డు సరిహద్దును నిర్ణయించి వెంటనే 33 ఫీట్ల సీసీ రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానిక అధికార పార్టీ నాయకులు ఆ వర్గం నాయకుల ఓటు బ్యాంక్ కోసం రోడ్డు కబ్జాపై నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్ఆర్ఈజీఎస్ ఎస్సీ సబ్ప్లాన్ కింద చాలా నిధులు వస్తున్నాయని ఈ నిధులతో ఆ రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశారు. ఆ రోడ్డుపై స్థానిక నాయకులు ఓ వర్గం వారి పట్ల కోసం నోరు మెదపకుండా రోడ్డును ఎలా వేయించాలో హెచ్చరించారు. వెంటనే రోడ్డు సరిహద్దులు నిర్ణయించి రోడ్డు పనులు ప్రారంభించకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాన్ రాజు, మామిడి సాయి ప్రసాద్, మామిడి శ్రీనివాస్, కమ్మరి శ్యామ్, కాశీ, పత్తి సతీష్, విఠల్, గంగాధర్, మేత్రి, చింటూ, నరేష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గోరిలల రోడ్డు వెంటనే శాంక్షన్ చేయాలి, గోరిలల రోడ్డు వెంటనే శాంక్షన్ చేయాలి, గోరిలల రోడ్డు వెంటనే శాంక్షన్ చేయాలి. జై శ్రీరామ్.